చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. రాంబాబు గారు రండి. నమస్తే అండి. రాంబాబు గారు చెప్పండి. మా వాళ్ళకి చాలా సార్లు కాల్ చేశారంట, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అవును మేడం అని చెప్పేసి అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతకు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచే. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా వైఫ్ 4-5 డేస్ నుంచి కనిపించలేదు మేడం సార్. ఇప్పుడు వచ్చింది, వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నట్టు. వేరే అతనితో స్టూడెంట్తో వెళ్ళిపోయింది. బాబాయ్ ఒక్క నిమిషం, డైరెక్ట్ మొదలు పెట్టడమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వార్త చెప్పారు మీరు. మీ ఆవిడ 4-5 రోజుల నుండి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు వచ్చింది, స్టూడెంట్ తో వెళ్ళిపోయింది. స్టూడెంట్ తోనే అంటే వెళ్ళిపోయింది. మీరేం చేస్తూ ఉంటారు, మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటారు, కొంచెం డీటెయిల్ గా చెప్పరా? టీచర్ అండి. ఓకే. స్టూడెంట్ తో అంటే పరిచయం అయింది, స్టూడెంట్ తోనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక 4-5 డేస్. పెళ్ళి ఎంతకాలం అయిందండి? పెళ్ళి 2 years అవుతుంది సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఆవిడ టీచర్, మీరేంటి? మేము జాబ్ చేస్తాం సార్, ప్రైవేట్ జాబ్. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారు. స్టూడెంట్తో పాటు వెళ్ళిపోయేంత వరకు మీ భార్యకి ఇటువంటి అక్రమ సంబంధం ఉందన్నది మీకు తెలియదా? తెలియదు సార్. ఎప్పుడు తెలిసింది? ఒక 1 month బ్యాక్ తెలిసింది. 1 month బ్యాక్ తెలిసింది. కానీ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. ఒక వారం నుంచి కనిపించకుండా పోయింది. తెలిసినప్పుడు మీరు అడిగారా ఏంటిది అని చెప్పేసి? అడగలేదు మేడం. ఎందుకు అడగాలి కదా? మీ భార్య తప్పు చేస్తున్నప్పుడు ఏంటిది, నీ ప్రవర్తన ఏంటి, కరెక్ట్ గా లేదు, ఆయన పిల్లలతో ఏంటి బుద్ధి లేదని అని చెప్పి తిట్టడం కొట్టడం ఏం చేయలేదా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది మీ భార్య? 20-25 ఉంటుంది. స్టూడెంట్ వయసు ఎంత ఉంటుంది? ఏ క్లాసులకి చెప్తుంది ఈవిడ? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఈవిడ 25 years, ఒక 16 ఏళ్ళ అబ్బాయితో వెళ్ళిపోయింది ఈవిడ. అవును సార్. చెప్పండి. అంటే 1 month బ్యాక్ తెలిసినప్పుడు ఎలా తెలిసింది మీకు? మీరు ఏం చూసారు? వేరే వాళ్ళు చెప్పారు సార్, ఇట్లా బయట తిరుగుతున్నారు స్టూడెంట్తోని మేడం గారు అని చెప్తే నేను ఇంకా పిలిచి అడిగాను. ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పే స్టూడెంటా, ఇంటికి ఇంటి దగ్గర ట్యూషన్ సార్. ట్యూషన్కి వచ్చారు? ట్యూషన్. ఎంతమంది ట్యూషన్కి వస్తారండి మీ ఇంటికి? వస్తారు మేడం, 10-15 మంది దాకా వస్తారు. బాగానే సంపాదిస్తుంది మీ ఆవిడ. అవును మేడం. మీరేం పని చేస్తారు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్. ఒక చిన్న బాబు, పెళ్ళై 2 years, పెళ్ళి, ప్రెగ్నెన్సీ, డెలివరీ. ఇంకా ట్యూషన్లు ఎక్కడ చెప్తుంది ఈవిడ? ఇంకొక లైన్లో ఎక్కడ పెట్టేసింది కాస్ట్ టైంలో? అది కుర్రాడిని చెప్తుంది సార్. మీ జాబ్ టైమింగ్స్ ఏంటి? పొద్దున్న సాయంత్రం వచ్చేస్తాను మేడం. సాయంత్రం వచ్చేస్తారుగా. ట్యూషన్ చెప్పేటటువంటి ఈవిడ ఇలా మారుతుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీ ఇద్దరి మధ్యన 2 years బట్టి ఏమైనా గొడవలు ఉన్నాయి? లేదు సార్. ఏమీ లేదు. సో ఇది మీకు ఒక షాక్. 1 month బ్యాక్ ఈవిడ ఇలా 3 days బ్యాక్ వెళ్ళిపోవటం అన్నది ఇంకా పెద్ద షాక్. ఇంకా పెద్ద సార్. ఇంకా వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా బయట తిరుగుతున్నా అని చెప్తే తీసుకొని వచ్చాం. మరి ఇట్లా ఏంది ప్రాబ్లం తెలుసుకుందామని. అంటే బయట తిరుగుతున్నారంటే ఎక్కడ చూసారంటే వీళ్ళందరూ? వీళ్ళు హోటల్లో చూసారు అన్నట్టు. హోటల్లో అంటే ఏంటి, రెస్టారెంట్లోనా? రెస్టారెంట్లో తింటుండగా లంచ్ చేయడం చూసి చెప్పారు. రెస్టారెంట్ లో చూస్తే తప్పే ఉంది, ఒక టీచర్ స్టూడెంట్ తింటున్నారని చెప్పేసి అనుకుందాం, అందులో తప్పే ఉంది. ప్రవర్తన కూడా చేంజ్ ఉంటుంది కదా మేడం. అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు చెప్పిన వాళ్ళు ఇలా ఇలా చేస్తుంది అని చెప్పేసి? అదేం చెప్పలేదు. నాకు డౌట్ వచ్చింది, ఇంకా మీకే డౌట్ వచ్చింది వేరే వాళ్ళతో తిరుగుతుందా అంటే. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన సంగతి మీకు చెప్పదా? మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళాను, సో అది మీకు డౌట్ కన్ఫామ్ అవుతూ వచ్చింది. ఓకే. అడిగారా మీ ఆవిడని 4 రోజులు ఎక్కడికి వెళ్ళావు, వాడితో ఎందుకు వెళ్ళావు ఏంటి అని? ఇంటికి వెళ్ళినా అని చెప్పింది మేడం. ఓ, అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్తుంది. ఇతనితోనే వెళ్ళిందని మీకు ఎలా తెలిసింది? అదే చెప్పారు మేడం వేరే వాళ్ళు. వేరే వాళ్ళు చెప్పారు తప్ప ఈ అమ్మాయి ఇంతవరకు యాక్సెప్ట్ చేయాల మీ దగ్గర? లేదు. బాబు అన్నారు కదా, బాబుని తీసుకొని వెళ్ళిందా? అవును మేడం. బాబుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పింది. మీరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయలేదా? చేయలేదు. ఇంకా ఇంటికి వెళ్ళినాక నేనేం చేయలేదు. అయ్యో, వచ్చినాక అడిగారు కదా సార్? అవును. వచ్చినాక అడగాలి కదా. అడిగారా? అడిగాను సార్. ఇంటికి వెళ్ళిందంటే ఊరుకుంటూ పోయారు. మీకు విషయం తెలుసు కదా ఆవిడ ఎవరితోనో లేచిపోయిందని. 4 రోజులు పిల్లోడిని తీసుకుని ఇంటికి వెళ్తే అలా ఉన్నావు, ఎందుకు వెళ్ళిపోయావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, అత్తగారు వచ్చిందా ఏంటి అని అడుగుతాం కదా బేసిక్ గానే. వాళ్ళ ఇంటికి ఎందుకు ఫోన్ చేయలేదు మీరు? వచ్చినాక మా ఇంటికి వెళ్ళారండి అని చెప్పింది ఓకే, అసలు ఇంట్లోనే లేదు కదా 4 రోజుల క్రితం ఇంటికి వస్తే. అప్పుడు మీరు ఏం చేయాలి ఇమీడియట్ గా? 4 days నుండి ఫోన్లు మాట్లాడుకున్నారా? లేదు మేడం. ఎందుకు మాట్లాడుకోలేదు? ఇప్పుడు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా వచ్చింది, బాబుని చూడడానికన్నా మాట్లాడాలి కదా. అంటే మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీ భార్య ఇలా వెళ్ళిపోద్దని మీరు ముందే పసిగట్టారా? వెళ్ళినట్టు అంటే ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ముందే పసిగట్టారా? మరి ఇవన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి, మీరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. వెళ్ళిన రోజు ఏం చేశారు సార్? మీ ఆవిడ కనిపించలా మీరు ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి. ఆ రోజు ఏం చేశారు మీరు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. ఎవరన్నారు ఆ మాట? కాల్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అన్నది. ఇంకా 4 days దాకా రాలేదు. 2వ రోజు ఎలా ఉన్నావు, భోజనం చేసావా, పిల్లోడు ఎలా ఉన్నాడు అని కనుక్కుంటాం కదా. అదే చేయలేదు. ఇంకా ఆ 3 రోజులు 4 రోజులు చేయలేదు. మరి లేచిపోయిందని నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోయిందని మీరు ఎలా అనుకున్నారు? ఎవరు చెప్పారు మీకు? వేరే వాళ్ళు చెప్పడం. మీ ఆవిడ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, వేరే వాడితో తిరుగుతుంది అని మీకు చెప్పారు. వచ్చినాక మీరు అడిగితే లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అంది. అయినా మీ డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని. ఇక్కడికి ఎందుకు వచ్చారు?
అదే మరి నాతో ఉంటుందా, మరి ఆయనతో వెళ్ళిపోతుందా అని. అంటే ఇప్పుడు ఆవిడతో మాట్లాడరా మీరు? లేదు ఇంకా. వాడు మైనర్ కదండి, 16 సంవత్సరాలు. వాడి తల్లిదండ్రులు, వాడు ఎక్కడుంటాడు పిల్లగాడు? ఉన్నారు సార్ ఇక్కడే. ఇప్పుడు తీసుకొచ్చారా మీరు వాళ్ళని? అవును మేడం. తీసుకొచ్చారు ఇక్కడికి? పిలుద్దాం ఉండండి. అసలు ఈయనేమి మీ క్లియర్ గా చెప్పట్లే. భయపడుతున్నారా లేకపోతే టెన్షన్ పడుతున్నారా? ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కదా వచ్చారు. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. అవును మేడం. సరే ముందు వాళ్ళని కూడా కనుక్కుందాం మేడం. సార్ మీ ఆవిడ పేరేంటి? కవిత. కవిత గారు రండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. మీ బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. పక్కన ఎవరో తెలుసా? ఇతను ఎవరో నాకు తెలియదు మేడం. ఆ? తెలియదు మేడం ఇతను ఎవరో. ఏంటండి ఆవిడెవరు? భార్యనే. ఆ? వైఫ్. మీ వైఫే కదా, మరి తెలియదు అని చెప్పేసి అంటుంది. వాడు కళ్ళు కనిపిస్తాయా? గుడిదా? అమ్మ ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ట్యూషన్ చెప్తాను మేడం. అది గుర్తుందా? నాకు గుర్తుంది. మీ ఆయన అని గుర్తులేదా నీకు? మా ఆయన కాదు మేడం. ఎక్కడ చెప్తావు ట్యూషన్స్? మరి నీకు పెళ్ళయిందా? కాలేదు మేడం. మరి బాబు బాగున్నాడంటే బాగున్నాడని చెప్పావు. ఎవరు బాబు? మీ నాన్నగారా ఏంటి? బాబు అంటే ఆ బాబు అనుకుంటున్నావా? మా బాబే. పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉన్నారా నీకు? నా బాబే మేడం. ఎలా వచ్చాడు బాబు? దేవుడు ప్రసాదించాడా? పెళ్ళయిందమ్మా నీకు? చెప్పమ్మా, మాట్లాడు. పెళ్ళయిందా? ఇతనైతే ఎవరో నీకు తెలియదు, నీకు పెళ్ళయిందా? బాబు ఎలా వచ్చాడమ్మా నీకు? అయింది మేడం. అయింది కదా. ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చినాక పని కట్టుకొని అబద్ధాలు చెప్తారు? చిల్లరగా ఉంది నువ్వు మాట్లాడేది. నీ ముందు ఎవరున్నారో తెలుసా? నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసారు వాళ్ళు. మాట్లాడు. మామూలుగా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, బయటికి చెప్పు. పక్కనున్న ఆయన ఎవరో తెలుసు కదా నీకు? చెప్పమ్మా, నోరు తెరిచి మాట్లాడు. చదువుకున్నావుగా? తెలుసు. ఎవరు? మా హస్బెండ్ మేడం. మీ హస్బెండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? తెలియదు మేడం. తెలియకుండానే వచ్చావు నువ్వు? అతను నాకు తెలియదని ఎందుకు చెప్పావు నువ్వు? పని కట్టుకొని ఎందుకు చెప్పావు? మా టైం ఎందుకు వేస్ట్ చేసావు? అరే అమ్మా, చెప్పు నానా, అతను తెలియదు అని ఎందుకు చెప్పావు? నాకు ఇలాంటి వాళ్ళంటే నిజంగా చాలా బీపీ వస్తుంది. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు. మోగదానివా చౌటి దానివా? నువ్వు అబద్ధం చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే మేడం నేను 4 days నుంచి లేను ఇంటిలో. అది ఓకేలే. ఫస్ట్ సరే, అది మీ అమ్మగారి ఇంటికి వెళ్ళావు, అది ఓకే, అది మాకు తెలుసులే, నేనేం అనట్లేదు. మేము ఈయన మీ ఆయనే కదా. అవును మేడం. ఆ అబద్ధం ఎందుకు చెప్పావు తల్లి? నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్. దానికి ఒక రీజన్ ఉండాలి కదా. అబద్ధానికి ఎందుకు? అతను నాకు తెలియదని ఎందుకు చెప్పావు? భయపడుతుంది. ఓకే సర్లే, చెప్పు. చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీకు? తెలియదు మేడం. మీరు పిలిస్తే వచ్చాను మేడం. 4 రోజులు ఊరు వెళ్ళావంట కదా. ఏ ఊరు వెళ్ళావు కనుక్కుందామని ఫోన్ చేసాం. ఏ ఊరు వెళ్ళావమ్మా? మా అమ్మ వాళ్ళు. మళ్ళీ అబద్ధం ఆడితే లేచి వచ్చి కొడ పీకుతాను మళ్ళీ. కళ్ళ ముందు అబద్ధాలు చెప్తావేంటి? తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావా నువ్వు? ఏ ఊరు వెళ్ళావు చెప్పు. ఎవరితో వెళ్ళావు? ఏ ఊరు వెళ్ళావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? మీ అమ్మ వాళ్ళతో మేము మాట్లాడాం. 4 రోజులు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు. పిల్లోని తీసుకొని ఏ ఊరు వెళ్ళావు? చెప్పమ్మా, టకటకమ్మ సమాధానం చెప్పు. ఎవరితో వెళ్ళావు? ఎలాగో బయటపడిపోయింది. మీ ఆయన నువ్వు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు. ఇక్కడన్నా మాట్లాడుకోండి. మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మాకేం పని పాట లేకుండా ఇక్కడ కూర్చోలేదు. ఆయన సార్ చాలా బిజీ, మేడం చాలా బిజీ. వాళ్ళకి ఇంకా మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా క్యూర్ చేయాలి అండ్ అలాగే సజెషన్స్ అన్ని కూడా ఇవ్వాలి మేడం. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి వచ్చారు నిజం చెప్పాలంటే. చెప్పు ఎవరితో వెళ్ళాను. కాబట్టి చెప్పు ఫాస్ట్గా. చెప్పేసి అమ్మా, మాట్లాడు. అరే తల్లి, ఆ అబ్బాయి కనిపెట్టాడు, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాడు. నీ గురించి నీ భాగవతం అంతా మాకు తెలుసు. నువ్వేం చెప్తావో వింటే, లేదా మీరే మాట్లాడుకొని ఆయనకి ఏంటో క్లారిటీ ఇవ్వపోని. అబ్బాయిని ప్రేమించాను మేడం. అమ్మా, ట్యూషన్ లో అబ్బాయిని ప్రేమించాను మేడం. నీ వయసు ఎంత? అబ్బాయి వయసు ఎంత? నాది 25 మేడం. ఆ అబ్బాయి అది 16 years. సిగ్గుందా? ప్రేమించి ఏం చేసావు? ఇప్పుడు అబ్బాయితో వెళ్ళిపోయావా? లేచిపోయావా? అవును ఏం వెళ్ళిపోయాను. ఎక్కడున్నారు 4 రోజులు? రూమ్ అదే రెస్టారెంట్ రూమ్. రూమ్ తీసుకొని బాగా ఫుల్ గా 16 ఏళ్ల పిల్లోడుతోనే. పిల్లోని కూడా పట్టుకుని వెళ్ళావు కదమ్మా. 1 year బేబీని పట్టుకుని వెళ్ళావుగా. మీ ఆయన నాకు వద్దండి బాబా అమ్మాయి అంటున్నాడు. ఎన్నిసార్లు ఊరు వెళ్తావా అని. ఎంతకాలం బట్టి మీ ప్రేమ అయినా అంటే నేను ట్యూషన్ చేసుకుని పోషించవలసి వస్తుంది మేడం. ఆ అబ్బాయి అయితే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటి 16 ఏళ్ల పిల్లాడా? చదువుకునే పిల్లాడా? భగవంతుడా. పొద్దుట వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడంట ఇంటికి జాబ్కి వెళ్ళి. అబ్బాయిని ఒక్కడనేనమ్మా మొత్తం ట్యూషన్ లో అందరినీ ప్రేమిస్తున్నావా? లేదు సార్, నేను ఆ అబ్బాయిని ఒక్కడిని. ఎందుకు? అంటే అబ్బాయి నన్ను మంచి ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటున్నారు? వాడు 9th నుంచా? 1 year. 1-2 years అంటే 9th నుంచి వాడిని ప్రేమించేస్తున్నావు గాఢంగానే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలుసు. ఏం మాడుతున్నావు? వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మ ఊరుకుందా? ఏం మాట్లాడుతున్నారు మేడం వీళ్ళు? ఏమన్నా జోక్ చేయ, ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమన్నా ప్లాన్ కాదు చేశారా? మేడం, మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పాడు మేడం. మా ఆమె అంటే ఇష్టం అని నాకు అన్నట్టు. వాళ్ళ అమ్మ ఏమంది? నేను చాచి పెట్టి కొట్టిందా, లేకపోతే సరే అమ్మ రామ్మ నేను కోడలుగా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పిందా? చెప్పు. ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ? ఏమ్మా నెమ్మదిగా ఊరుకున్నారా? ఏమనలేదా?
అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పారు కదా మేడం సార్, అందుకే ఊరుకున్నారు. పెళ్లి చేసుకుంటారా మీ ఇద్దరు? అవును ఆ మేడం. అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇంకా 7 ఏళ్ళు ఆగాలి తెలుసా? మరి నీకు ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకి ఏమన్నా గట్టిగా గాయం అయ్యి మతి స్థిమితం పోయి ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అలాంటిది ఏమి లేదు సార్. నాకు పోయేలా ఉంది సార్. ఏం టీచర్ అమ్మా నువ్వు? ఆ? ఏం లవ్ పాఠాలు నేర్పిస్తున్నావా? లేపుకుని వెళ్ళిపోవటాలు ఎలాగా? హోటల్లో కొనకటం ఎలా నేర్పిస్తున్నావు అది పిల్లలకి? ఏమి లేదు సార్, నేను అబ్బాయిని ప్రేమించాను సార్. ఏం నీ ప్రేమ తాగలయ్యా? ఏంది ప్రేమించేది? ఏం బుర్రా బుద్ధి ఉందా? అన్నం తింటున్నావా గడ్డి తినేస్తున్నావు రోజుని? ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎలా కూర్చున్నారండి? నాకే ఇక్కడ కోపం వస్తుంది. అందుకే మేడం, అందుకే ఏం చేయలేక పాపం ఇక్కడ దాకా వచ్చాడు. ఏంటది పిచ్చి ఆవిడకి? మామూలు పిచ్చి అది. ఆ, మరి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ అయ్యండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి ఈ రకంగా బిహేవ్ అవును చేస్తుంది? మేడం, వాళ్ళు ఏమన్నారు? యాక్సెప్ట్ చేసారు వాళ్ళు. ఉంటే ఉంచుకోయ్యా లేకపోతే వదిలేయ్యా అన్నారా? నన్ను వదిలే ఇప్పుడు పెద్ద టర్న్ ఏంటో తెలిసే ఇక్కడ ట్విస్ట్. ఆవిడ పాఠాలు చెప్పేస్తుంది, జాగ్రఫీ సైన్స్ చెప్పేస్తుంది అని అనుకుంటున్నామేమో. పిల్లలకి ప్రేమ పాఠాలు చెప్పేసి అరే నేను కాకపోతే ఎక్కడన్నా టీచర్లు దొరికితే కనుక ఎవరికాళ్ళు లేపుకుని వెళ్ళిపోంటారా అని చెప్పేస్తుంది ఆవిడ. సమాజానికే చీడపురుగు ఇవిడ, నీకు కాదు. అదే సార్. ఇది చాలా ప్రమాదం. ఈవిడ ఇంకా ఇంతకు మించి నీ దగ్గర వేస్ట్ అమ్మా. నీతో మాట్లాడుకుని నాకు మాట్లాడబుద్ధి కూడా అవ్వట్లేదు. వాడేవాడు ఒక పిల్లగాడు. ఉన్నారండి ఆ పిల్లోడు పిల్ల తల్లి కూడా వచ్చారు, నేను పిలుస్తాను. రండమ్మా. ఏం చదువుకుంటున్నానా నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సిగ్గుపడుతున్నావు ఇంటర్ బాబు, పెళ్లి చూపులు కాదు ఇది. ఎన్నో సరే మేడం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్నో సరే? ఫస్ట్ సరేనా? 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్. ఏమో నువ్వు మేమేంటంటే ఏదన్నా చీకట్లో చిన్న వెలుగు ఎతుకుతున్నావు. నువ్వేమన్నా ఒక 5 సార్లు ఫెయిల్ అయ్యి 22 సంవత్సరాలు ఏమో పోనీ అలా అయితే ఓకే అన్నట్టు ఏదన్నా అనుకుంటున్నాం మేము. లేదు నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు. ఫస్ట్ ఇయర్ 16 ఇయర్స్ నీకు, 16. ఆవిడికి 25. ఏంటి మీ ఇద్దరి మధ్యన కుదిరింది? అసలు నువ్వు చిన్నపిల్లడు, అసలు మేము మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టకూడదు, అడగకూడదు మేము. ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు? తెలియకుండా ఎందుకు పిలిచారు, వచ్చావు? రమ్మన్నారు, అందుకని. ఎవరు పిలిచారు? సార్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇంటికి వచ్చి మాట్లాడారు, రమ్మంటే వచ్చాను. నీ పిల్లోడితో ఏం మాట్లాడ? మైనర్ తల్లితో మాట్లాడండి మేడం. ఏమ్మా? తను నాకు ముందే చెప్పింది తన గురించి, కాకపోతే నేను ఫస్ట్ వద్దు అని చెప్పిన. ఫస్ట్ వద్దన్నావా, తర్వాత ఓకే అన్నావా? తను ఒప్పించిండు చచ్చిపోతా అది ఇది అని చెప్పి. మీరు ఏమనుకోకపోతే మీ ఆయన ఉన్నాడా? ఉన్నారు. తెలుసా ఇంట్లో? తెలుసు. వచ్చారు అతను, మీ వారు వచ్చారు? రాలేదు, రాలే. మేమే ఇద్దరం వచ్చినాము. తను చచ్చిపోతా మళ్ళీ ఏంది ఉండాలి 16 ఏళ్ల పిల్లోడికి పెళ్లి చేసేస్తావా? చేసేస్తావంటే ఆయన అట్లా ఫోర్స్ చేస్తున్నాడు. మరి కదమ్మా, నీకు ఎప్పుడు తెలిసింది? నువ్వు ఫస్ట్ ఏమనుకున్నావు? తను తీసుకెళ్లే ముందు చెప్పిండు, ఈ ట్యూషన్లో ఎందుకు పెట్టావు, ఈ మహాతల్లి ఎక్కడ తెలుసు, మీ ఇంటికి ఎంత దూరం ఇవిడ? మంచిగా చెప్తాదేమో అని చెప్పేసి. ఏం చెప్పింది? గడుగుడ్డు చెప్పింది. చదువు చెప్తాదేమో మంచిగా అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసామండి. అమ్మ నీ సొంత కొడుకేనా లేకపోతే ఎక్కడైనా అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోలేదు. పోనీలే. ఎప్పుడు తెలిసింది మీకు ఈ లవ్ స్టోరీ, భయంకరమైన లవ్ స్టోరీ? తిని తీసుకెళ్లే ముందు చెప్పిండు ఇట్లా ఇట్లా చెప్పిండు. సంగతి అని చెప్పి చెప్తే వద్దు అది మంచిది. మరి 3 రోజుల పాటు నీ కొడుకు కనిపించకుండా పోతే కనుక మీరేం చేశారు? మీరు భయపడలేదా? ఆహా. అతనైతే కనుక ఆవిడ పుట్టింటికి పోతున్నానని చెప్పి బిడ్డను ఎత్తుకుని పోయిందంట. తనతో పోయేటప్పుడు చెప్పిండు ఇది 4 రోజులు వెళ్ళిపోతున్నానమ్మా, ఆమెను తీసుకొని వెళ్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. దానికి నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకోవాల్సి వచ్చింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా మీరు? వినటానికే బాగాలేదు అసలు. నాకు అసలు నిజంగా ఏంటో నాకు తిక్కగా ఉంది. తను ఉండను నేను చనిపోతా అంటున్నాడు. చచ్చిపోతాడు అనే మాట అనేటప్పటికి నువ్వు భయపడిపోయి సరే చేసుకుంటే చేసుకున్నాడు, తర్వాత చూసుకుందాం అనుకున్నాడా? మీరు ఇలా వెళ్ళిపోయి ఉండిపోక మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు? వీళ్ళ ఏం వాళ్ళు తమ్ముడు, తెలుసుకొని వెళ్ళి తీసుకొని మళ్ళీ ఎందుకు వచ్చారు. వెనక్కి వచ్చారు? యూటర్న్ ఎందుకు తిరిగారు? అంటే 3 days తర్వాత డబ్బులు అయిపోయినాయా? ఆడు తరిమేసి ఉంటాడు హోటల్ నుంచి. డబ్బులు నువ్వు తీసుకెళ్ళావా ఆవిడ సంపాదించేది తెచ్చిందా? నేను సగం వేసుకున్నాను, మేడం సగం. ఎవరిచ్చారు? మమ్మీ ఇచ్చిందా? వెళ్ళరా నాన్న అని. నీ గర్ల్ ఫ్రెండ్ మేడం అని పిలుస్తున్నావు, కర్మరా దేవుడా. దేవుడా దేవుడా, ఏందిరా ఇది తమ్ముడు? ఏంటి నీ వయసు ఏంటి, నువ్వు చదువుకునేది ఏంటి, నీ జీవితం ఏంటి? నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకే ఎక్కడికక్కడ చూసుకుందామని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి? ఇదంతా మేము వింటాం ఏంటి? ఏమ్మా టీచర్ అమ్మా, ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా? లేదు. టీచరు అనే పదానికే కలంకం అమ్మ అసలు. ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ కూర్చొని పాపం ఆయన అలా అయిపోయాడు, ఆయన ఏమనాలో తెలియట్లేదు. వీళ్ళిద్దరు మాట్లాడేది ఏంటంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని. ఏ అమ్మ తల్లి ప్లీజ్ అమ్మ, చేసేస్తావు దగ్గరుండి? నీకు దండం తల్లి. మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరినీ? నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమోహంలో ఉన్నావు నువ్వు కూడా. ఆడు చచ్చిపోవటం ఏంటి, నువ్వు పెళ్లి చేసేయడానికి తలోపటం ఏంటి, వాళ్ళిద్దరు లేచుకుని వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి? వినటానికి ఎక్కడన్నా ఉందా? 16 ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? నీ కళ్ళెదురుకుంటే కనిపిస్తుంది కదా నీ సో కాల్డ్ బాగా చెప్పే టీచరు. ఏం అనవా ఆవిడ్ని? ఫ్రీగా మనోడు వచ్చేస్తున్నాడు, ట్యూషన్ చెప్పేస్తుంది. అలా అని కాదు, ఇక తిను ఇట్లా ఊకే ఇక తనకి ఏమన్నా అవుతుందేమో అని భయానికి ఆమెను ఒప్పుకోవాల్సి. పోన్లే కొడుకుని పెంచే విధానం అదేనా తల్లి? ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కడే.
ఒక్కడే కొడుకు. ఎవరిని తగులుకుంటే వాళ్ళని తగులుకోవాలని చెప్పి పంపించావా? ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చదు, ఇంకో ఆంటీ 50 ఏళ్ళ ఆంటీని ఓకే అమ్మ అంటాడు. ఫస్ట్ ఆమె తప్పు ఉందంట. ఆమె లవ్ చేసే ముందే ఆమెనే ఫోర్స్ చేసి మరి ఆవిడ పెద్ద సముద్రపు వలేసి అలాగే చేస్తుందమ్మా. నీ కొడుకు ఏం బుద్ధి లేదు. ఆ పిల్లోడు అంటే చిన్న పిల్లోడు, నీకు తెలియదా? ఒకగానో కొడుకుని పెంచే విధానం ఇదేనా తనని వదిలేయ, నేను కావాలి ఖచ్చితంగా ఆమెనే అని డబ్బులు ఇచ్చి పంపిస్తావా నువ్వు? ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పావు, ఇప్పుడైనా మాట్లాడుతున్నావు, నీ కళ్ళు ఎదురుకుంటే మహాతల్లి కనిపిస్తుంది, లేదంటే టీచర్ అని గౌరవం పాదాభివందనం చేస్తావా? అదేం లేదు. మరి అడగవే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మహాసతీ సావిత్రి, ఇక్కడ కనిపిస్తుందిగా, మాట్లాడు, అడుగు, ఎందుకు ప్రశ్నించు. నువ్వు తినని లవ్ చేయమని ఎంబడి పంపించినప్పుడు తెలీదా? చదువుకోవడానికి నువ్వు పంపించిన మమ్మల్ని లవ్ చేయమని చెప్పలేం కదా. డబ్బులు ఇచ్చి హోటల్కి పంపించినప్పుడు తెలీదా? నీ కొడుకు చచ్చిపోతానంటేనే అప్పుడు ఓకే అయిందా కోడలుగా? ఆయన డైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటాను అంటున్నావు కదా. చిల్లరగా ఉన్నావు తల్లి, వీళ్ళిద్దరి కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు. ఏదో ఇంకేదో కథ దాస్తున్నారేమో ఏమా అనిపిస్తుంది. బుద్ధి జ్ఞానం లేని కవిత, సిగ్గు శరం లేని కవిత. ఇంకేమన్నా ఉంటే కూడా అనండి. ఇంకా అనలేను, నాకు ఇంకా బూతులు వచ్చు కానీ తిట్టలేను. ఆ మాత్రం సంస్కారం ఉంది నాకు కొంచెం. ఏమ్మా ఏంటిదంతా చెత్త? తెలుస్తుందా? బాగానే పని చేస్తుందా నీకు బ్రెయిన్? చేసుకుంటావని పని చేస్తుంది మేడం. పని చేస్తుందా? మరి చేస్తారా అలాగే ఎవరన్నా? చేసుకుంటావా? ఏమయ్యా విడాకులు ఇచ్చేసి 10 కోటికి వెళ్ళి ముందు నువ్వు ఆ దరిద్రం వదిలించుకో. అలా చేసుకుంటాను. వాళ్ళు చేసుకున్నా వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వా? నువ్వు మీ ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు, ఇంట్లో కంట్రోల్ చేయి. ఒక టీచర్ అయ్యుండి వేరే వాడిని పటాయించింది 16 సంవత్సరాల అబ్బాయిని, వాడిని అడుగుతావేంటి చేసుకుంటావు అనేది? ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబుండంగా. అరే ఆడి పిల్లకాయరా, ఆడి పిల్లకాయ, ఆవిడ తల్లి, ఆవిడ బుద్ధి. పెళ్లి చెల్లదు కూడా. అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం? కాదమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ ఇందాక నాకు ఆ అమ్మాయిని వదిలించండి అన్నావు, ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం ఓకేనా? నీ పిల్లోని నీకు హ్యాండ్ ఓవర్ చేయించేస్తాం. పిల్లోని పెంచుకుంటావా పెంచుకోవా? నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది, ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా? పిల్లోని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది. నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా ఆవిడని మార్చమంటున్నావా? వదిలించుకుంటా మేడం. ఒకవేళ నేను వదిలేసినా కూడా ఆయన కూడా ఉంచుకోడు. నీకెందుకు? నీ జీవితం, నీ పిల్లోడి జీవితం నాశనం చేసిన ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నీకు పీడ వదిలించడం ఇంపార్టెంట్ అంటున్నావు. అవును మేడం. నీకు విడాకులు ఇప్పిస్తాం, తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావు ఓకేగా, పిల్లోడు కూడా పెంచుకుంటావు. కానీ ఎంత మందికి ఇలా చేస్తా అంటున్నా మేడం. అదామె చూద్దాం. ఆవిడ బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకొని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి, మగ జాతిని నాశనం చేసేస్తుంది అని నీ భయం, అంతేనా? అవును మేడం. ఓకే, దాని గురించి మేము మాట్లాడుతాం నాన్న. నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా, నిన్ను సేవ్ చేయడం మా బాధ్యత. అక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మగజాతిని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి, అంతేనా? సూపర్. ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును మేడం. ఏంటి చెప్పండి. అది చేసుకుంటావా నువ్వు అని అడుగుతున్నా. చేసుకుంటావా? చేసుకున్నా నువ్వు ఒక 1 మంత్ కూడా ఉంచుకోలేవు. ఎందుకన్నా? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. రీజన్ ఉంటుంది కదా. నీలాగా ఇంకోడు ఉన్నాడు. వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎట్లా స్టూడెంట్ సేమ్ నీలా ఇంకో స్టూడెంట్ ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? ఉన్నాడు, నేను చూసినా కదా, నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నాను. చేసుకున్నా ఒక 1 మంత్ కూడా ఉంచుకోలేవు. ఉన్నాడా? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. సరే ఒకసారి చూపి అన్న నాకు. ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా, ఒకసారి చూపి. ఎవరు అక్కడ ఉన్న అతనేనా? అవును మేడం. పిల్లయ్యా అయితే మరి నువ్వు పిలిస్తేనే వస్తాడంట. మీరు పిలుచుకొచ్చారా? ఎవరైనా ఇట్రండమ్మా. అతను కూడా స్టూడెంట్ మేడం. ఈ పిల్లోడు ఎవరు? ఈయనలాగా స్టూడెంట్ మేడం. ఫస్ట్ స్టూడెంట్ నేనే మేడం. ఏం ఫస్ట్? ఆవిడ ప్రేమించడంలో ఫస్ట్ స్టూడెంటా? అంతే సార్. మీ కూర్చో. ఫస్ట్ నా తర్వాతనే ఇతను నువ్వు సీనియర్ సీనియర్. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో సీనియరా, లేదంటే ఈవిని ప్రేమించడంలో సీనియరా? అసలు అతను మీరు ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారు? వాళ్ళు ట్యూషన్కి వెళ్తే 2 months లో మేడంతో లవ్ లో పడాల్సిందే సార్. చాలా మంది ఉన్నారంట కదా, నీకు తెలిసి ఎంత మంది ఉన్నారు? అంటే అందరినీ ట్రాప్ చేస్తుంది ఇలాగే? ఆ పనే అది నువ్వు మీ ఇద్దరేనా? ఇంకెవరైనా ఉన్నారా మీకు తెలిసి? నాకు తెలిసి అయితే రీసెంట్లీ అబ్బాయి అతను మాకు కనిపిస్తూనే ఉన్నాడు. కనిపించిన మగాళ్ళు ఎవరున్నారు? పంపించినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పాను మేడం. నువ్వేనా చెప్పింది? అయితే వాళ్ళ హస్బెండ్ నమ్మలేదు. రైట్. తర్వాత స్లోగా చూసి మరి నీ విషయం ఎలా వదిలేసింది? నిన్నెందుకు వదిలేసింది? సేమ్ ప్రాబ్లం. ఈవిడ జల్లే మొత్తం ఏంటి తమ్ముడు చెప్పది? ఎలా జల్లుతుంది? ముందు ఎవరు ఉన్నారంట కాదు, ఎలా జల్లుతుంది, ఎలా పడిపోతున్నారు మీ కుర్రోళ్ళు అందరూ? ఎందుకంటే సమాజానికి తెలియాలి కాబట్టి మేము అడుగుతున్నాం. ఏ విధంగా ఇవి ట్రాప్ చేస్తుంది, మీకు ఏం ఆశ చూపెడుతుంది, పాఠాలు చెప్పకుండా ఎటువంటివి చూపెడుతుంది, ఏంటిది? ఏం లేదు సార్, ఇంకా మామూలుగా ట్యూషన్ బాగానే చెప్తుంది కానీ ట్యూషన్ చెప్పే తక్కువ, వేరే డైలాగులు ఎక్కువ కొడుతుందా? సినిమా డైలాగులు అలాంటివి నిన్ను ఎలా వదిలేసింది అని అడుగుతున్నా. నేనే వదిలేసా మేడం. నువ్వు వదిలేసావు ఆవిడ క్యారెక్టర్ చూసి? వద్దు మనకు వద్దు దవిడా అని చెప్పి సైడ్ అయిపోయా. తర్వాత ఈయన గురించి తెలిసి వాళ్ళ ఆయనకి చెప్పావా? తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్లో చూసి వాళ్ళ ఆయనకి చెప్పా. వాళ్ళ ఆయన ఇమీడియట్లీ నన్ను తిట్టెళ్ళి చూసిండు, వాళ్ళ ఆయన నమ్మేసిండు చూసి. ఇలా మీలాంటి వాళ్ళు నీకు తెలిసి ఉండగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? వాళ్ళందరినీ మనం అలర్ట్ చేయాలి కదా. మీరిద్దరేనా?
నాకు తెలిసి ఈ అబ్బాయి కూడా ఒక్కడేనా ఏమోలే నీకు తెలిసి. అమ్మ కవిత, ఆ అబ్బాయిని అంటే లవ్ చేసావా అంతకు ముందు ఫస్ట్? చేశాను. అబ్బా, ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయిని మర్చిపోయావా? ఓసి నీ పిచ్చి గోల తగలయ్యా. నీ బ్రెయిన్ లో జిప్పేమన్నా దబ్బిందా అని? అపరిచితుడు సినిమాలో 3 క్యారెక్టర్ల లాగా 3 ఉన్నారమ్మా నీకు. 3 మారినప్పుడల్లా ఒకరు. ఇప్పుడన్నా చెప్పి ఎంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు, 9th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, 10th క్లాస్ మంది పిల్లలు ఎంతమంది ఉన్నారు నీకు? లేదంటే ప్రేమ అనే ఒక స్కూల్నే నడుపుతున్నావా? ఏంటి మీ ఆయనతో నీకు హ్యాపీ లేదా? అంటే ట్యూషన్ చెప్పుకొని నేనే పోషించవలసి వస్తుంది మేడం. వదిలే, అప్పుడు కుర్రాళ్ళ మీద పడ్డావేంటి వచ్చి? కాదు, మీ ఆయన నిన్ను పోషించకపోవటం, నువ్వు వేరే ఈ వయసు ఉన్న పిల్లల్ని ప్రేమలో పడేయటానికి సంబంధం ఏముంది? తను ప్రేమగా చూసుకోరు. ఓకే ఫుడ్ విషయంలో అయినా మనీ Okay. విషయంలోనైనా ఓకే చూసుకోరు సార్. సరే, అందుకే okay. నేను అతన్ని వదిలేస్తున్నాను. అతన్ని వదిలేయమ్మా. నీకంటే 10 సంవత్సరాల పిల్లకాయలను ఎందుకు పట్టుకుంటున్నావు అని అడుగుతున్నాం మేము. నీ వయసు ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చుగా. నీకు వీళ్ళే నచ్చుతున్నారా లేతగా? తనంటే ఇష్టమని చెప్పారు సార్, నేను కూడా ఇష్టమని చెప్పాను సార్. వీళ్ళిద్దరైనా ఇంకా ఉన్నారా నీకు? లేరు మేడం. ఇంకా లేరా? నెమ్మదిగా చెప్తున్నా అంటే ఉన్నారు. ఇంకెవరన్నా వచ్చారా? ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ? వదిలేస్తున్నాను. ఇంతేనా? బో ఏమ్మా ఇవన్నీ మీ ఆయనకి చెప్పావు? అసలు నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అనేది మీ ఆయనతో మాట్లాడావా? చెప్పలేదు అసలు? మేడం. ఎందుకు చెప్పుకోవాల్సింది మీ ఆయనతోనే కదా. కొన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా ఇలా ఉంది పరిస్థితి, కొంచెం మాట్లాడండి మా ఆయనతో మాట్లాడావా? చెప్పలేదు మేడం. ట్యూషన్లో ఇవన్నీ చెప్తున్నావా? మా ఆయన ఇలా చూస్తున్నాడు, మా ఆయన ఇలా పెట్టాడు అని చెప్పి పిల్లలకి చెప్తున్నావా? తనంటే ఇష్టమని చెప్పాడు మేడం. నన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఇంకా ఆడే ఆయన కూడా ప్రేమగా నేను చూసుకుంటాడా? ఇష్టపడ్డా. మా టీచర్వి కదా, మర్యాద ఇస్తారు. మేడం ఇప్పుడు కూడా మేడం అనే పిలుస్తున్నాడు వాడు నిన్ను. పోనీ అతనేం చెప్పాడు అది అడగండి. ఇతను చెప్పాడు, ఓకే. అతనేం చెప్పాడు? ఏమ్మా అమ్మా, తినిపిస్తాడే ఇంటి గోరుముద్దలు. అతనేం చెప్పాడు? ఏవేవో మామూలుగా. నువ్వేం టీచర్ అమ్మా? సైన్స్ టీచరా? మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్. ఏ లెక్కలు చెప్తున్నావు? వాళ్ళు చెప్తున్నారు రొమాంటిక్ లెక్కలు చెప్తున్నావు అని చెప్పి. నువ్వు అందరికీ చెప్తున్నావు. వీళ్ళిద్దరు బక్రాలు అయ్యి వీళ్ళిద్దరు పడ్డారు, అంతే తేడా. మిగతా వాళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళ ఇంట్లో కంట్రోల్ పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు అలా కాపాడబడ్డారు. వీళ్ళిద్దరు బలిపశువులు అయ్యారు. దానికి తోడు ఈ మహాతల్లి కొడుకు చచ్చిపోతానంటే నీకు పెళ్లి చేసేయడానికి రెడీ అయిపోతుంది ఆవిడ నెక్స్ట్ 15 రోజుల్లో. వెడ్డింగ్ కార్డులు వేయించినట్టుంది కూడా. మీ ఆవిడ నీ మీద ఒక ఎలిగేషన్ చెప్తుంది, పట్టించుకోడు, ఇంటి ఖర్చులు నేను సంపాదించుకొని నేను పోషించాల్సి వస్తుంది అని. పెళ్ళైన 2 yearsలో ఎందుకు నువ్వు ఇంటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు? చూసుకుంటున్నా మేడం బాగానే ఇంట్లో. అడగండి మరి, మీ ముందుగా చెప్తుంది. ఆ అమ్మాయి ఇలా చిన్నపిల్లల మీద అటాక్ ఇవ్వడానికి కారణం ఏంటమ్మా అంటే, మా ఆయన వేస్ట్ ఫెలో అండి, పోషించడండి, అసలు టైం స్పెండ్ చేయడండి అంటుంది. అదే మేడం, ఇట్లా చేస్తే అనుకోలే కదా, స్టూడెంట్స్ అని మనం అనుకుంటాం. అరే అది తర్వాత సంగతి. నువ్వు ఇంట్లో మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోలేదు? సంపాదించి ఏం చేస్తున్నావు? తీసుకుంటూనే ఉన్నా మేడం. ఏమ్మా తీసుకుంటున్నాడంటగా? ఇంట్లో అన్నీ తీసుకొస్తూనే ఉన్నాగా. ట్యూషన్ ఫీజు కట్టుకుని చేసుకుని జాబ్ చేసుకుని నేను పోషించవలసి వస్తుంది మేడం. ఎవరిని పోషిస్తున్నావు? ఆయన జాబ్ చేస్తున్నాడు, ఆయన డబ్బులు ఏం చేస్తున్నాడు? ఇది రాంగ్. ఇంటి రెంట్ ఎవరు కడతారు? ఆయన కడతాడు, అవునా? అవును మేడం. ఇంట్లో సరుకులు ఏమవుతాయమ్మా మీకు? ఆయన తీసుకొస్తాడు. నువ్వేం పోషిస్తున్నావు ఇక్కడ? నీ శాలరీ ఏం చేస్తావు? వచ్చే ఫీజు- వాళ్ళని పోషిస్తున్నావా? నీవు వచ్చే ఫీజులు ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకి పెడుతుంది కాబట్టి. అంతే. హోటల్ రూమ్స్ బుక్ ఇది చేయడం. మీరు ముందు అడగాల్సింది. మ్యాథ్స్ బాగా నేర్చేసుకొని అన్న అర్థం అవుతుంది. ఎందుకంటే ట్యూషన్ బాగానే చెప్తాం అంటున్నారు వాళ్ళిద్దరు. పైన నీకు ఎక్స్ట్రా పనుల వల్ల వాళ్ళిద్దరూ మోసపోయారు. ట్యూషన్ బాగా చెప్తుందా? చెప్పింది కదా, చెప్పారు కదా, క్లాసులు బాగానే చెప్తుంది. 15 minutes ట్యూషన్, మిగతాదంతా 15 minutes ట్యూషన్ చెప్తుంది 1 hour తర్వాత 45 minutes ట్యూషన్ అయిపోయినాక అందరిని పంపించి స్పెషల్ పర్సన్ కి స్పెషల్ క్లాసులే. టైం పాసింగ్. టైం పాస్. సిగ్గులేదు మీకు? అసలు మీకు సిగ్గుందా? అసలు మీ ఇద్దరు బాగా ముదిరిన దోసకాయల్లో ఉన్నారు, ఇద్దరు 16 సంవత్సరాలు అనుకున్నా. మీ ఆయన ఇప్పుడు డివోర్స్ ఇచ్చేస్తాడు, బాబుని కూడా తీసుకుంటాడు. ఓకేనా నీకు? ఆవిడకి ఏదైనా ఓకే. ప్రాబ్లం అండి, తెలుస్తుందిగా. పిల్లోడిని వదిలేస్తుంది, భర్తను వదిలేస్తుంది, చిన్నపిల్లలు. నో మేడం. నో మ్యామ్. మీ పేరెంట్స్ని పిలిపించి 2 చంపలు పట వాయించి వాళ్ళకి మీకు లెక్కల ట్యూషన్ చెప్పించాలి. పిలుద్దాం మీ పేరెంట్స్ని, వాళ్ళు ఎదుర్కొంటే చెప్తావా? ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని లవ్ చేసి ట్రాప్ చేసి పడేశాను, వాళ్ళతో వెళ్ళి హోటల్లో కునికానని చెప్తావా? చెప్పగలవా? దమ్ముందా? చెప్పలేను సార్. మరి కొడుకును కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉంచుతావా? ఏమనుకోకపోతే ఆవిడ సార్ పేషెంట్ అనుకుంటా. ఇంత ఘోరంగా ఉంటారు మేడం నా పేషెంట్స్. అమ్మ మీకేమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఆవిడతో? ఓకే, వెళ్తారు, ఓదార్పు యాత్ర చేసుకొని వస్తుంటారు. ఓకే అమ్మా. ఏంటమ్మా మీరు చేసేది అక్కడ? 3 రోజుల పాటు వెళ్ళి క్యారమ్ బోర్డు ఆడుకుని వస్తారా? ఏం చేస్తారు? ఊరికి నేను అడుగుతున్నాను. సరే ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, సంతోషం, అక్కడి వరకైనా కాపాడారు. ఏం చేస్తూ ఉంటారు? అంటే నార్మల్గా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వచ్చేస్తాం. ఇంకొద్ది ప్రైవేట్గా కథలు చెప్పుకుంటారు. రెస్టారెంట్లకి తిరిగేసి కబుర్లు చెప్పుకొని. ఓకే,
డబ్బులన్నీ ఊడిసి బాబా చిల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు, అంతేనా సార్ మేడం? విన్నారు కదా సార్, ఇక్కడ ఏం ఏం చెప్తాం మేడం? ఇది మాట్లాడాలనేది కూడా అర్థం కాదు. అన్నిటికీ అతీతమైనటువంటిది అన్కౌన్సిలబుల్ అండ్ అన్టోల్డబుల్ అన్సొల్యూషనబుల్ స్టోరీస్. అంటే ఏంటంటే కొన్నిటికి పరిష్కారాలు ఉంటాయి, కొన్నిటికి కౌన్సిలింగ్లు ఉంటాయి, కొన్నిటికి మార్గాలు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. ఇలాంటి వాటికి ఏముంటాయి? అసలు